శ్రీమాత్రే నమః. శివదుర్గ ఛానల్కి స్వాగతం. అందరికీ ఆ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, కార్తీక మాసం అంటేనే శివకేశవులకు ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం. కార్తీక మాసంలో వచ్చేటువంటి ఏకాదశిని ప్రబోధిని ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి కార్తీక ఏకాదశి, ఉత్తాన ఏకాదశి, బోధన ఏకాదశి, దేవ ప్రబోధిని ఏకాదశి, బృందావన ఏకాదశి అనేటువంటి పేర్లు కూడా ఈ ఏకాదశికి ఉన్నాయి. ఈ కార్తీక మాసంలో వచ్చే ప్రబోధిని ఏకాదశి చాలా పవిత్రమైనది, అలాగే శక్తివంతమైనది కూడా. ఎందుకంటే తొలి ఏకాదశి రోజున పాలకడలిలో యోగ నిద్రకు ఉపక్రమించినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క కార్తీక శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్ర నుండి మేలుకుంటారు. కాబట్టి ఇంతటి పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం తప్పకుండా పొందాలంటే స్వామివారి పూజ చేసుకొని, స్వామివారి గురించి కొన్ని కథలను తెలుసుకొని ఆ స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. మరి ఈ రోజు తప్పకుండా వినాల్సినటువంటి కథల్లో ఒక కథ గురించి తెలుసుకుందాం. సూత మహాముని శౌనికాది మహామునులందరికీ కూడా తెలియజేస్తున్నారు. పూర్వం ఒకప్పుడు సత్యవ్రతుడు అనేటువంటి మహారాజు ఉండేవాడు. అతను కాశ్మీర దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అతను తన యొక్క పేరు తగినవాడు. అతని రాజ్యంలో ధర్మబద్ధంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించి ఈ విధంగా చూసుకునేవారు. పరలోక సౌఖ్యం కోసం దేవతారాధనని ముఖ్యమంత్రిని తెలుసుకుని ఆ సత్యవ్రతుడు కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశి రోజున ఉపవాసం చేయడం ఆరంభిస్తాడు. అయితే ఆ సమయంలో అతని మనసులో ఒక ఆలోచన పుడుతుంది. నా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా లోక సౌఖ్యాలను అనుభవిస్తారు. అయితే వారికి కూడా పరలోక సౌఖ్యం పొందాలంటే నేనొక్కడినే ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సరిపోదు కదా, వారి చేత కూడా ఆచరింప చేయాలనుకుంటాడు. అయితే సత్యవ్రతుడు అలా మనసులో అనుకుంటా లేదో సాక్షాత్తు అతని ఎదుట ఆ శ్రీహరి ప్రత్యక్షమవుతాడు. సత్యవ్రతుడు శ్రీహరికి సాష్టాంగ ప్రణామాలు చేసి వేదోక్త మంత్రాలతో పరిపరి విధాలుగా స్వామిని స్తుతిస్తాడు. స్తుతించి ఇలా అంటాడు: ఓ విశ్వరూప, జగన్నాథ, కృష్ణ, నీ దర్శన భాగ్యం నాకు కలిగింది. స్వామి, నా జన్మ ధన్యమైంది. నేను చేసినటువంటి గ్రంథాలన్నీ కూడా ఫలించాయి. తమ ప్రజలకు కూడా మోక్షం లభించినటువంటి ఉపాయం చెప్పమంటూ సత్యవ్రతుడు స్వామిని ప్రార్థిస్తాడు. అప్పుడు శ్రీహరి చిరుమందహాసం చేస్తూ, రాజా, నీలాంటి ధర్మాత్ములు చాలా అరుదుగా ఉంటారు. నీ రాజ్యంలోని ప్రజలందరి శ్రేయస్సు కోరుతుంటే నిజంగా నువ్వు ఎంత ధర్మాత్ముడువో తెలుస్తుంది. శ్రీ మహారాజా, ఓ ఈ పరసౌఖ్యాలను పొందాలంటే ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. ఇలా సంవత్సరంలో వచ్చేటువంటి ఏకాదశి తిథుల రోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి. దశమి రోజు రాత్రి, ద్వాదశి రోజు రాత్రి పూట కూడా ఉపవాసం ఉండాలి. లక్ష్మి సహితంగాను పూజించాలి. ఏకాదశి రాత్రి జాగరణ చేయాలి. ద్వాదశి రోజు నిత్య కర్మలను అనుసరించి తిరిగి నన్ను పూజించి 10 గ్రాముల భోజనం పెట్టి ద్వాదశి గడియలు వెళ్ళిపోకుండా బంధుమిత్రులతో నువ్వు భోజనం చేయాలని ప్రజల చేత కూడా ఈ విధంగానే ఆచరింపచేది. అప్పుడు ఈ ప్రజలందరూ కూడా పరసౌఖ్యాలు కలిగి చివరికి నా సాహిత్యాన్ని పొందుతారని చెప్పి శ్రీహరి అంతర్ధానమవుతాడు. ఇక ఆ మరునాడు తన రాజ్యంలో ప్రజలందరికీ కూడా ఈ విషయం గురించి తెలియజేసి వారి చేత కూడా ఏకాదశి వ్రతాన్ని ఆచరింప చేయాలని చెప్పి ఆ రాజుగారు చాటింపు వేస్తారు. రాజుగారి ఆజ్ఞను పాటించి ఆ దేశంలోని ప్రజలందరూ కూడా అందరూను పిలిపించి ఎంతో సంతోషంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం మొదలు పెడతారు. లక్ష్మీనారాయణ యొక్క కృపా కటాక్ష వీక్షణం వలన ఆ దేశం మొత్తం సుభిక్షంగా ఉంటుంది. పాడి పంటలతో, సిరి సంపదలతో వైభవేతంగా ప్రజలందరూ కూడా సుఖంగా ఉంటారు. ఇక ఇదంతా చూస్తూ ఉన్నటువంటి దేవలోకంలో దేవేంద్ర వరకు ఈ విషయం గురించి ఆయనకు తెలుస్తుంది. తెలుసుకొని, అయ్యో, ఈ భూలోకంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని చక్కగా ఆచరిస్తున్నారు. మరి ఈ విధంగా ఏకాదశి వ్రతం చేయడం వల్ల వారందరూ కూడా ధర్మాత్ములై గొప్ప పుణ్యాన్ని సంపాదించుకొని స్వర్గాన్ని చేరుకుంటారు కదా. మరి వారు ఈ విధంగా స్వర్గానికి చేరుకుంటే ఒకవేళ నా ఇంద్ర పదవికైనా పోటీ పడుతుందేమో అని చెప్పి భావించి ఆ యొక్క కాశ్మీర దేశ రాజైనటువంటి సత్యవ్రతుడి చేత మొట్టమొదటిగా ఈ వ్రతాన్ని ఆచరించకుండా చేస్తే
తర్వాత ఆ రాజ్యంలోని ప్రజలు కూడా ఆ వ్రతాన్ని ఆచరించరు కదా అని చెప్పి దేవేంద్రుడు ఒక ఉపాయాన్ని ఆలోచిస్తాడు. అలా ఆలోచించినటువంటి మరునాడే ఆ ఒక అప్సరస అనేటువంటి ఒక ఆమెను పిలిపించారు. ఆమె పేరు మాలిని. దేవేంద్రుడు ఎదుట మాలిని నిలిచి దేవేంద్రుని నమస్కరించగా, ఓ మాలిని, నీవు భూలోకానికి వెళ్ళి సత్యవ్రత మహారాజుని నీ అందచందాలతో మోహింపజేసి అతనిని ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించకుండా చేయాలని చెప్పి ఆజ్ఞాపిస్తాడు. దేవేంద్రుడు అలా ఒకనాడు సత్యవ్రత మహారాజు నిండు సభలో కొలువుదీరి ఉండగా అరణ్య ప్రాంతంలో నివసించినటువంటి కొంతమంది ప్రజలు మహారాజు దగ్గరకు వచ్చి, ఓ మహారాజా, అడవిలో నుండి క్రూరమృగాలు వచ్చి మనుషులను పశువులను చంపి వాటి కడుపు నింపుకుంటున్నాయి. అక్కడ ప్రజలందరూ కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయపడుతూ జీవిస్తున్నారు. ఆ యొక్క క్రూరమృగాల నుండి మాకు రక్షణ కల్పించండి అంటూ ప్రార్థిస్తారు. వారి మాటలు విన్నటువంటి సత్యవ్రతుడు చలించిపోతాడు. ఆ మరునాడే సత్యవ్రతుడు తన సైన్యంతో పరివారంతో వేటకు బయలుదేరుతాడు. ఆ క్రూరమృగాలను వేటాడి చంపేస్తాడు. ఇక రాత్రి సమయం అయినందున అక్కడే గుడారాలు వేసుకొని ఆ రాత్రి గడపడానికి నిశ్చయించుకుంటారు. అయితే అప్పుడు ఒక స్త్రీ దీనాతిదీనంగా ఏడుస్తున్నట్లుగా ఆ మహారాజుకు వినిపిస్తుంది. వెంటనే సైనికులందరినీ కూడా పంపించి ఆ ఏడుస్తూ ఉన్నటువంటి స్త్రీ ఎవరో చూసి నా దగ్గరకు తీసుకుని రండి అంటూ ఆజ్ఞాపిస్తాడు. సైనికులందరూ వెళ్లి ఆ యొక్క స్త్రీ నివేదిక తీసుకువచ్చి ఆ మహారాజు గారి ఎదుట నిలబెడతారు. సత్యవ్రతుడు ఆమెను చూస్తాడు. ఆమెను చూస్తే ఎంతో సౌందర్యవతిగా ఉండటమే ఆమెకు ఏ కష్టం వచ్చినా కూడా తీర్చాలని భావిస్తాడు. ఆమెను చూసి, ఓ సుందరి, ఎవరు నువ్వు, ఎందుకు ఏడుస్తున్నావు, నీకేం సహాయం కావాలి చెప్పు అని అడుగుతారు. అప్పుడు ఆ సుందరి, మహారాజా, నాకంటూ తల్లిదండ్రులు లేరు. నాన్న ధనాన్ని ఆశించి ఒక యోగ్యుడైన వాడికి నన్ను అమ్మేశాడు. వాడి బారి నుండి బయటపడడం కోసం ఎవరికీ కూడా తెలియకుండా ఇంట్లో నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చేస్తాను. నాకింక దిక్కెవరూ కూడా లేరు. నన్ను కరుణించి నాదుడు కూడా లేడు. నాకు మంచి జీవితాన్ని ప్రసాదించమంటూ దీనంగా మహారాజుని కోరుకుంటుంది. ఇక మహారాజు సుందరి మాటలకు కరిగిపోతాడు. భయపడవద్దని చెప్పి తనతో పాటుగా తన రాజధానికి తీసుకొని వస్తాడు. ఆమె అందచందాలకు ముగ్ధుడై ఆమెను వివాహం చేసుకుంటాడు. సత్యవ్రతుడు పెద్ద భార్య భార్గవీదేవికి 10 ఏళ్ల కుమారుడు కూడా ఉంటాడు. అతను గురుకులంలో విద్యను అభ్యసిస్తూ ఉంటాడు. ఏమాత్రం భర్తను లెక్క చేయకుండా తన మాట ప్రకారం నడుచుకునే విధంగా మూర్ఖత్వంతో ప్రాంతాలకు తిరుగుతూ పోతూ ఉండేది. ఇక రాజుగారు సామాన్య విషయాలను కూడా పట్టించుకోకుండా ఆ యొక్క చిన్నరాణి మాటలు విని ఆమె చెప్పిన విధంగా మార్చుకుంటూ ఉండేవాడు. అయితే కార్తీక మాసంలో శుక్లపక్ష ఏకాదశి ఉద్దాన ఏకాదశి వస్తుంది. మహా పవిత్రమైనటువంటి పర్వదినం ఆ రోజు రాణి వస్తున్న మాట ఏకాదశి వ్రతం చేయటానికి, ఉపవాసం, జాగరణ, లక్ష్మీనారాయణ యొక్క పూజలు చేయటానికి ప్రజలందరూ కూడా సిద్ధమవుతుంటారు. ఇక చిన్నరాణి ఎటువంటి మాలిని మాత్రం తన యొక్క జన్మదినోత్సవం అంటూ సత్యవ్రత మహారాజుకు కబురు పంపిస్తుంది. ఆ రోజు ఉత్సవం విందు భోజనాలతో వినోదంగా జరగాలని, అలాగే ఆ వేడుకలు రాజుగారు కూడా తప్పకుండా పాల్గొని ఆనందించాలని ఈ విధంగా చెప్పి పంపిస్తుంది. ఆ వార్త విన్నటువంటి ఆ రాజు ఆశ్చర్యపోతాడు. ఒకవైపు లక్ష్మీనారాయణకు అభిషేక అర్చనలు అన్నీ కూడా సిద్ధం చేస్తుంటారు. ఈ వ్రతం మానవాళికి అతని మనస్సు అస్సలు ఒప్పుకోదు. ఈ సమయంలో విందులు వినోదాలు ఏమిటి, తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరి చేత కూడా ఏకాదశి ఉపవాసాల వ్రతాలు చేస్తూ ఆ నియమం తప్పితే ప్రజల్లో గౌరవ మర్యాద సంగతేమిటి? అంతేకాదు, తాను నమ్మినటువంటి దైవానికి సైతం ద్రోహం చేసినట్లు అవుతుంది కదా. ఈ విధంగా ఆలోచనలతో ఆ రాజు సతమతమవుతూ ఉంటాడు. ఇక ఆ రాజు చిన్నరాణి ఎటువంటి మానిని గృహానికి వెళ్తాడు. వెళ్ళి ఎలాగైనా కానీ ఆ యొక్క వ్రత ఆచరణకు శత విధాలుగా ఆమెను ప్రయత్నించాలని ఒప్పిస్తాడు. అయితే ఆమె మాత్రం తన యొక్క విందు భోజనాలు వినోదాలను మానడానికి అస్సలు వీలు లేదని చెప్పింది. తనతో పాటే ఆ రాజుగారు సత్యవ్రతుడు కూడా ఉండాలని చెప్పి మూర్ఖంగా మొండి పట్టుపడుతుంది. చివరికి సత్యవ్రతుడు, చూడాలని నా భార్య పుత్రులైనా వదులుకుంటాను, కానీ ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని మాత్రం వదులుకోనని చెప్పి ఖచ్చితంగా చెప్పేస్తాడు.
అప్పుడు మాలిని ఇలా అంటుంది. ఓహో, భార్యని కూడా వదులుకుంటావా? సరే, మాట తప్పకూడదు. నీ పెద్ద కొడుకును బలిచ్చి నీ భక్తిని నిరూపించుకో, అది కూడా చూస్తానంటూ మాట తప్పకూడదు అంటూ ఆ రాజును నిలదీస్తుంది మాలిని. అప్పుడు ఆ రాజు ఆడిన మాట తప్పకుండా ఏకాదశి వ్రతాన్ని మానలేక తన యొక్క పెద్ద భార్యను కొడుకును బలి ఇవ్వడానికి సిద్ధపడతాడు. పెద్ద కొడుకుని చంపాలని చెప్పి ఒక కత్తిని ఎత్తాడు. ఇక ఆ విధంగా ఎత్తిన కత్తి పొరపాటున ఆమె మెడలో పడుతుంది. అక్కడ మహాలక్ష్మి సమేతుడైనటువంటి నారాయణస్వామి దర్శనమిచ్చి సత్యవ్రతుడికి దేవేంద్రుడు కుట్ర పంపింది. సత్యవ్రతుడికి మాలిని గురించి వివరించి, చెబుతా చూడు రాజా, నా అనుగ్రహం ఉన్నంత వరకు ఎవరి మాయలు నేనేమి చేయలేను. ఇకనైనా ఈ స్త్రీ మీద వ్యామోహం విడిచిపెట్టి నీ రాజ్యము దీనిని ఇప్పుడే వెళ్ళగొట్టి నీవు ధర్మ మార్గాన్ని ఎప్పటికీ కూడా విడిచిపెట్టవద్దు. నీకు అంతా శుభమే కలుగుతుందని చెబుతాడు సత్యమహారాజు. సత్యమహారాజు స్వామివారికి నమస్కరిస్తాడు. తర్వాత స్వామివారు అదృశ్యమవుతారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు దర్శించుకున్నటువంటి సత్యవ్రతుడు ఆనందపడతాడు. అతని యొక్క సుఖాల మీద విరక్తి చెంది రాజర్షి కేవలం తన జీవితాన్ని రాజధర్మాన్ని నెరవేరుస్తూ ప్రజలందరికీ కూడా అంకితం చేస్తాడు. శ్రీహరి సేవలోనే తన యొక్క జీవితాన్ని సాగిస్తాడు. ఇంకా ఈ రోజు ఏకాదశి కాబట్టి మరికొన్ని ఏకాదశి వ్రత కథ గురించి తెలుసుకుందాం. సూత మహర్షి శౌనకాది మహామునులందరికీ కూడా ఒక మహాత్ములారా, ముల్లోకాలలో ప్రసిద్ధి పొందినది, సర్వ పాపాలను పోగొట్టేది, సర్వ కామ్యమును సిద్ధింపజేసేది చక్కని గ్రంథం ఉంది. దానిని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు, స్త్రీ పురుష వయోభేదం లేకుండా ఆచరించడం, ఎవరు ఆచరిస్తే కూడా వారికి మోక్షపదం తథ్యం. శ్రీ మహావిష్ణువుకు మహాప్రీతికరం. ఈ వ్రతం పేరే ఏకాదశి వ్రతం. ఈ వ్రతం సర్వభీష్టప్రదమైనది. శుక్లకృష్ణ పక్షాలలో వచ్చేటువంటి ఏకాదశి రోజున భోజనం చేయకూడదు. ఆ విధంగా భుజించిన వారికి ఏ లోకమునందు పాపమును పొంది పరమ నరకలోకానికి చేరుకుంటారు. ఉపవాస ఫలితం పొందేవారు దశమి రాత్రి, ఏకాదశి రోజు పగలు, రాత్రి, అలాగే 2 పూటలా కూడా రాత్రి ఆహారం తీసుకోకూడదు. ఏకాదశి రోజు భుజించిన వారు సర్వ పాపాలను అనుభవిస్తారు. నిరాహారంగా ఉండాలి. పరదినమున అంటే ఏకాదశి రోజున బ్రహ్మహత్యాది మహాపాపాలన్నీ కూడా ఆశ్రయించి ఉంటాయి. మహాపాపాత్ములు ఏకాదశి ఉపవాసం చేస్తే పరమ పదాన్ని పొందుతారు. ఓ పుండరీకాక్ష, నేను ఏకాదశి రోజు నిరాహారిగా ఉండే వాదిస్తున్నా. భోజనం చేయగలను. శ్రీహరి నాకు రక్షకుడిగా ఉండు. ఇలా నియమాలతో ఆదిదేవుని పూజించి స్వామి ముందు నృత్య, గీత, వాద్య పురాణాలతో జాగరణ చేయాలి. ద్వాదశి తిథి రోజు యథావిధిగా శ్రీహరిని క్షీరాభిషేకంతో అర్చించాలి. శ్రీ మహావిష్ణువు యొక్క రూపాన్ని పొందుతారు. ఇక ఆ జ్ఞానమనే చీకటిలో గుడ్డివాడైన ఈ వ్రతాచరణతో స్వామివారి అనుగ్రహంతో ప్రసన్నుడవుతాడు. సూత మహర్షి వారు ఒక చక్కని కథ గురించి విస్తార చూడండి. దీని గురించి ఒక ఇతిహాసం ఉంది, చెబుతాను వినండి అంటూ ఈ విధంగా ప్రారంభించారు. పూర్వకాలమున గాలవుడు అనేటువంటి ఒక మహర్షి నర్మదా తీరమున నివసిస్తూ ఉండేవాడు. అతను పరమ శాంత స్వభావం కలవాడు. అలాగే ఆయన యొక్క నదీ తీరం అంతా కూడా నానావిధ వృక్షాలతో చక్కగా కూడి ఉంటుంది. సిద్ధులు, చారణులు, యాక్ష గంధర్వ విద్యార్థులు అక్కడ వ్యవహరిస్తూ సేవిస్తూ ఉండేవారు. కందమూలతో పాటు అనేక రకాలమైనటువంటి ఫలాలతో నిండి ఉండేది. ఆ ప్రదేశం మౌల చేత సేవింపబడుతున్నటువంటి ఆ ప్రదేశంలో గల మహర్షి చాలా కాలం నివసించారు. కొన్ని రోజులకు గాలం మహర్షికి భద్రాద్రిలో అనేటువంటి ఒక పుత్రుడు జన్మిస్తాడు. అతను పూర్వజన్మ జ్ఞాపం కలవాడు. జితేంద్రియుడు, కడు సుప్రసిద్ధుడు. అలాగే నారాయణ భక్తుడు, భద్రశీలుడు, మహాబుద్ధిమంతుడు అవడం వలన బాల్యంలో మట్టి విష్ణు ప్రమిద చేసుకుని స్వామిని పూజిస్తూ ఉండేవాడు. అది అతని బాల్యక్రీడలో ఒక భాగం. సర్వకాలాల్లోనూ శ్రీ మహావిష్ణువును పూజించాలి. అటువంటి భావనతో అతని యొక్క తోటి మిత్రులందరికీ కూడా స్వామివారి గురించి, స్వామివారి పూజ గురించి చెబుతూ ఉండేవాడు. కాబట్టి ఓ మునీశ్వర, ఇలా భద్రశీల చెప్పినటువంటి ఆయన తోటి వాళ్ళందరూ కూడా కలిసి వారిగా విడిగా శ్రీహరి ప్రతిమను మట్టి ద్వారా తయారు చేసుకొని విష్ణు భక్తితో స్వామిని అర్చిస్తూ ఉండేవారు. సర్వ ప్రాణకోటికి మూలాధారమైనటువంటి శ్రీ మహావిష్ణువు ప్రార్థిస్తూ
ఈ లోకాలన్నిటికీ కూడా శుభాలు కలగాలని కోరుకుంటూ ఉండేవాడు. అయితే వారు ఆటాడుకు ఎటువంటి సమయంలో ఒక ముహూర్తంలో కానీ అర్ధ ముహూర్తంలో అయినా కానీ ఏకాదశి అనేటువంటి పేరును సంకల్పం చేసి శ్రీహరి వ్రతాన్ని చేసుకుంటూ ఉండేవాడు. ఈ విధంగా సచ్చరిత్ర ఉన్నటువంటి ఆ కుమారుని చూసి మహేష్ ఎంతో ఆశ్రయించింది. ఆ యొక్క పుత్రుని కౌగలించుకుని ఎలా ప్రశ్నిస్తారు, కుమార భద్రశీల, నిజం చెప్పాలంటే నువ్వు ఖచ్చితంగా భద్రమైనటువంటి శ్రీకలంకల వాడివి. నీ చరిత్ర యోగులు కూడా తెలుసుకునేందుకు కష్టసాధ్యం. మంగళప్రదమైనటువంటి హరిపూజను ఎప్పుడూ చేస్తూ సర్వప్రాణికోటి శ్రేయస్సును కోరుతూ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తుంటాం. నిషిద్ధమైన వాటిని విడిచిపెట్టి సుఖాదుకాలను విడిచిపెట్టి మమకారమహితుడై శాంతి చిత్తంలో హరిధ్యానం చేస్తుంటావు. బాలుడైనటువంటి నీకు అసలు ఇటువంటి బుద్ధి ఎలా కలిగింది? ఆయన మహాత్ములను సేవించినదే హరిభక్తి కలిగి ఉంటారు కదా. సామాన్యంగా లోకంలో ఉన్నటువంటి మానవులకు ఆ విద్య వలన కార్యకార్యములందు ఆసక్తి కలుగుతుంది. నీకసలు ఎలా ఆ అలౌకిక బుద్ధి కలిగింది? మానవులకు శాస్త్రంగం అంటే పూర్వజన్మ సుకృతం లేనిదే భగవద్భక్తి కలుగదు అంటారు. అందుచేతనే నేను చూసి ఆశ్రయించాను కాబట్టి నీపై ఉన్న ప్రేమతోనైనా నాకు వివరంగా తెలియజేయి అని అడుగుతాడు. అప్పుడు పూర్వజ్ఞానం కలవాడు అయినటువంటి భద్రశీలుడు ఆనందంతో తాను అనుభవించినటువంటి విషయాన్ని యథాతథంగా తండ్రికి ఈ విధంగా చెబుతున్నాడు. ఓ తండ్రి మహాముని, నేను పూర్వజన్మలో అనుభవించిన దాని గురించి చెబుతున్నాను విను. నాకు పూర్వజ్ఞానం కలదు కాబట్టి యమధర్మరాజు నాకు చెప్పిన దాని గురించి చెబుతున్నాను విను అని చెబుతాడు. ఆ మాటలు విన్నటువంటి కాలమహర్షి ఆశ్రమంతో ప్రేమతో మహాబుద్ధిమంతుడైనటువంటి భద్రశీలతో, ఓ మహానుభావ, నీవు అసలు పూర్వజన్మలో ఎవరికి ఎప్పుడు నీతో ఏమని చెప్పాడు? ఎందువలన చెప్పవలసి వచ్చింది అని అడుగుతాడు. అప్పుడు భద్రశీలుడు, ఓ తండ్రి, నేను పూర్వం చంద్రవంశపు రాజుని. నా పేరు ధర్మకీర్తి. ఇక నా గురువులు దత్తాత్రేయ మహర్షి. 9,000 సంవత్సరాల పాటు రాతి పరిపాలన చేస్తారు. ఐశ్వర్య మదంతో పాషాణజనుల స్నేహంతో పాష ఆచారాలను పాటించేవాడిని. మొదట చాలా పుణ్యకార్యాలను ఆచరించి గొప్ప దయను సంపాదించుకున్నాను. కానీ పాషాణులచే బాధిస్తూ బాధపడుతున్నటువంటి నేను వేరే మార్గాన్ని సైతం విడిచిపెట్టేశాను. యుక్తి కలిగినటువంటి మాటలను ఎంతో చక్కగా పలకగాని నేను చాలా యజ్ఞాలు నాశనం చేశాను. ఆ ధర్మాన్ని అనుసరించడం వలన నా దేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఎప్పుడూ ధర్మాన్ని ఆచరిస్తూ ఉండేవారు. అలా వారిద్దరూ నుండి 6వ వంతు భాగం నాకు దక్కింది. ఈ విధంగా పాపాలు చేసినటువంటి నేను వ్యసనపరుడైన వేట ఎంతో ఆసక్తి కలిగి ఒకనాడు నేను అడవికి వెళ్లడం వలన నాతో పాటు నా యొక్క సైన్యం కూడా వచ్చారు. అడవిలో చాలా మృగాలను వేటాడి చంపేశాను. ఆకలి దప్పికలు కలవటంతో అక్కడే ఉన్నటువంటి రేవా నది అనే నది తీరానికి చేరుకున్నాను. సూర్యతాపానికి గురై నేను ఆ యొక్క నదిలో స్నానం చేశాను. కానీ నా వెంట అప్పుడు నాతో పాటు వచ్చినటువంటి సైన్యం రాలేదు. సైన్యం లేక ఒంటరిగా ఆకలి దప్పికలు చేయి బాధ పొందుతూ నదీ తీరవాసులను కలిశాను. సాయంకాలం ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ అటువంటి వారందరినీ చూశాను. వంటనైనా అటువంటి నేను వారితో కలిసి నిరాహారంగా ఉన్న వారితోనే జాగరణ చేశాను. ఇక బడలిక చేత ఆకలి దప్పికలు చేత పీడింపబడుతున్నటువంటి నేను జాగారం చివరి పాత్రకాలంలో మరణించినాను. అయితే అప్పుడు పెద్ద పెద్ద కూరలు కలిగినటువంటి భయంకరమైనటువంటి మాటలు నన్ను బహు కష్టతరమైనటువంటి మాటలతో ఆ మార్గంలో ఏ 3వ స్థానానికి చేర్చారు. అక్కడే ధర్మరాజు చూశారు. అప్పుడు ధర్మరాజు చిత్రగుప్తుని పిలిచి ఇతని చరిత్రను దానికి అమలు పరచవలసినటువంటి శిక్షను వివరించమన్నాడు. అప్పుడు చిత్రగుప్తుడు ఈ విధంగా చెప్తాడు. ఓ ధర్మరాజా, ఇది నిజంగా అసలు చెప్పాలంటే పాపాత్ముడు ఎన్నో పాపాలు చేశారు. అయినప్పటికీ ఏకాదశి రోజున నిరాహారంగా ఉంటే పాపాలన్నీ కూడా తొలగిపోతాయి కదా. అయితే తాను వేటకై బయలుదేరి అడవికి వెళ్ళాడు. ఏకాదశి రోజున రేవా నదిలో స్నానమాచరించి ఆయన నదీ తీరంలో నిరాహారంగా ఉండి జాగరణం కూడా చేశారు. కాబట్టి ఇతను పాపాలన్నీ కూడా నశించిపోయాయి. ఇది ఏకాదశి ప్రభావం స్వామ్యం చెబుతాడు. ఆ మాటలన్నీ విన్నటువంటి ధర్మరాజు విజయంతో నాతో ఈ విధంగా చెప్తాడు. అలాగే నాకు నమస్కరించాడు. నన్ను పూజించాడు. పిలిచి వారితో ఇలా పలికాడు. ఓ దేవతలారా, నా మాటలను శ్రద్ధగా ఆలకించండి. నీకు హితాన్ని చెబుతున్నాను.
ధర్మ మార్గంలో నడుచుకున్నటువంటి మానవులను నా దగ్గరకు అస్సలు తీసుకురాకండి. విష్ణు పూజ ఎవరైతే చేస్తారో అలాగే విష్ణు భక్తులను, కృతజ్ఞులను, ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వారిని, జితేంద్రియులను, నారాయణ భక్తులను, అలాగే నారాయణ అచ్యుత హరి నాకు రక్షకుడుగా ఉండే స్వామి అంటూ ఎప్పుడు ఎవరైతే స్వామిని స్మరిస్తూ ఉంటారో అలాంటి వారిని శాంతను త్వరగా విడిచిపెట్టేయండి. నారాయణ అచ్యుత, హరిజనార్దన కృష్ణ, విష్ణు పద్మశ, పద్మజపిత, శివశంకర అంటూ ఎప్పుడూ కూడా ఆ యొక్క నామాలు పలుకుతూ లోకహితాన్ని కోరేటువంటి ప్రశాంతపు దూరం నుండి చూసి విడిచిపెట్టేయండి. ఎందుకంటే వారికి ఎలాంటి శిక్షలు ఉండవు. అన్ని కర్మలను నారాయణుడికి అర్పించే వారిని, హరిభక్తి కలిగిన వారిని, స్వధర్మాచార మార్గాన్ని ఆచరించే వారిని, గురు సేవకులను, సత్పాత్ర దానం చేసేవారిని, దీన పాలకులను, హరినామ పారాయణము విడిచిపెట్టడంతో స్నేహం లేని వారిని, బ్రాహ్మణ భక్తి కలవారిని, సత్సంగులత ఆసక్తి కలిగిన వారిని, వ్యక్తి పూజ సలువు వారిని, శివ విష్ణులందు సంభావంతో ఉండేవారిని జనాభా ప్రకారం చేస్తూ హరిదాక్తుని చేస్తూ వారిని అసలు విడిచిపెట్టేయండి. నారాయణ స్మరణ చేయు వారితో కలిసి వారిని ప్రాణ పాదజల సేతునాలతో సంతోషించి వారిని, ప్రజలను ద్వేషించే వారిని, జనులను నాశనం చేసేవారిని, అపరాధాలు చేసేవారిని, ఏకాదశి వ్రతం చేయని వారిని, ఉగ్ర భావముతో కోపం లేదని నిరూపిస్తున్నారు. పరులను నిందించేవారిని, గ్రామాన్ని నాశనం చేసేవారిని, ఉత్తర్యులను ద్వేషించేవారిని, బ్రాహ్మణ ధనాన్ని ఆశించేవారిని, విష్ణువు ఎందుకు ఇష్టం లేని వాడిని, మూర్ఖులను పాపాలు చేసేవారిని నా వద్దకు తీసుకురండి అంటూ యమధర్మరాజు పలికినటువంటి మాటలు విని నేను చేసినటువంటి పాపకర్మ తలుచుకొని చాలా బాధపడ్డాను. పాపాలను తలుచుకొని ప్రశ్చాత్తాపం చెందడం వలన, సందర్భాలను వినడం వలన అప్పుడే నాకు అటు నుండి పాపాలన్నీ కూడా పూర్తిగా నశించిపోయాయి. ఈ విధంగా పాపరహిత్యం పొంది హరిసారూప్యం పొంది ఉన్నట్టుండి నాకు యమధర్మరాజు నమస్కరించాడు. అప్పుడు యమదూతులు భయంతో వణుకుతూ యమధర్మరాజు చెప్పినటువంటి ధర్మాన్ని విశ్వసించారు. ఆ తర్వాత ధర్మరాజును సన్మానించి 100 దివ్య విమానాలతో శ్రీ మహావిష్ణువు యొక్క పరమ పదానికి పంపించాడు. నేను చేసినటువంటి ఆ యొక్క ఏకాదశి ఉపవాసం జాగరణ విష్ణు లోకానికి చెందిన తర్వాత అక్కడ కల్పకోటి సహస్రాలు, కల్పకోటి శతాలు విష్ణులోకమై ఉన్నాను. తర్వాత ఇంద్రలోకం వచ్చాను. అలా అక్కడ కూడా దేవతలందరి చేత పూజలు అందుకుంటూ కల్పకోటి సహస్రములు, కల్పకోటి సత్రములు అన్ని భోగాలతో అక్కడ సంతోషంగా నిర్వహించారు. అలాగే ఆ తర్వాత భూలోకానికి తిరిగి వచ్చాను. ఎక్కడా కూడా చూసారా, విష్ణు భక్తులైనటువంటి మీ వంశంలో పుట్టాను. పూర్వజన్మ జ్ఞానం చేత యొక్క విషయాలన్నీ కూడా తెలుసుకున్నాను. కాబట్టే నాయకతోటి బాలుడితో కలిసి విష్ణు పూజ ప్రయత్నం ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. తండ్రి మొదట నేను ఆశించింది ఏకాదశి వ్రతం చెప్పినా కూడా తెలియదు. పూర్వజన్మ జ్ఞానం వలన ఇదిగో ఇప్పుడే తెలుసుకున్నాను. మరి నాకు తెలియకుండా చేసినటువంటి ఏకాదశి ఉపవాసం జాగరణకి అంతటి ఫలితం కలిగినందున వలన భక్తితో ఏకాదశి వ్రతాన్ని చేసేవారికి మరి కలిగేటువంటి ఫలితాన్ని ఎంత అని చెప్పగలం చెప్పు. కాబట్టి ఓ తండ్రి, నేను పరమ పవిత్రమైనటువంటి ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తాను. పరమ పదాన్ని కోరి ప్రాతినిత్యం కూడా విష్ణు పూజ చేస్తుంటాను. శ్రద్ధతో ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు పరమానందభయకమంటి విష్ణు సాన్నిధ్యాన్ని తప్పక పొందుతారు అంటూ భద్రశీల యొక్క మాటలు విని ఆ యొక్క మహర్షి పరమానంద భరితుడు అవుతాడు. విష్ణువర్తి పారాయణుడటువంటి నీవు నా వంశంలో పుట్టావు కాబట్టి నా వంశం కూడా ధన్యమైంది, ఇక నా జన్మ కూడా ధన్యమైందని చెప్పి ఎంతో సంతోషించి ఆ యొక్క గల మహర్షి తన పుత్రులను విధి విధానంగా హరిపూజ విధానం గురించి వివరించి చెబుతాడు. అంటూ సూత మహర్షి శౌనకాది మునులందరికీ కూడా మరొక కథ గురించి చెబుతాను వినండి అంటూ ఈ విధంగా చెప్పడం ప్రారంభిస్తాడు. పూర్వకప్పుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను నిత్యం కూడా నిత్య కర్మను స్నానం చేసి అగ్నిహోత్రాది కర్మలను ఆచరిస్తూ ఉండేవాడు. ఇక అతని భార్య కూడా సుశీల. ఆమె పరమ భక్తురాలు. వారికి సంతానం చాలా కాలం వరకు కలగలేదు. లక్ష్మీనారాయణ యొక్క దయవలన ఆమె గర్భం దాలుస్తుంది. నెలలు నిండి కుమారుని ప్రసవించి సుశీల కన్ను మూస్తుంది. ఈ కథను నిత్య కర్మానుష్ఠానికి అగ్నిహోత్రాది కర్మలు చేసేందుకు అంతరాయం కలగకూడదు అనేటువంటి భావంతో రెండో వివాహం చేసుకుంటాడు. ఏడాది తిరగముందే ఆయన ధర్మం అనేటువంటి కమిటీ కూడా వైకుంఠానికి చేరిపోతాడు. ఈ విధమైనటువంటి రెండో భార్య దుర్మికి సవితి కొడుకును చాలా గారాబంగా పెంచుకుంటూ ఉండేది. ఇక ఆ బాలుడు కొన్నాళ్లకు యుక్త వయసుకు రాగానే వివాహం చేసుకుంటాడు.
బ్రాహ్మణ బాలుడి పేరు హరిశర్మ, ఆయన భార్య పేరు క్షమ. ఇద్దరూ కూడా అన్యోన్యమైనటువంటి దాంపత్యాన్ని సాగిస్తూ ఉండేవారు. అయితే వివాహం జరిగినటువంటి కొత్తలోనే ఎలాంటి సుఖాలు పొందకుండానే దుర్ముఖి భర్త మరణించడంతో ఆయన సవితి కొడుకు హరిశర్మ అతని భార్య క్షమ సుఖంగా ఉండటం చూసినటువంటి సవితి తల్లి ఏమాత్రం కూడా ఓర్చుకోలేకపోయేది. ఇక ఆమె ఆ దంపతుల సుఖానికి నిరంతరం కూడా అడ్డు తగులుతూ ఉండేది. సవితి అత్తగారి పోరు పడలేని ఆ క్షమ ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి సిద్ధపడి ఒక రాత్రి వేళ నదీ తీరానికి చేరుకుంటుంది. అక్కడ ఆమెకు కొందరు దివ్య స్త్రీలు తమ భర్తతో విహారానికి వచ్చిన వారు కనిపిస్తారు. ఆ దివ్య స్త్రీతో క్షమ కూనటువంటి పరిస్థితిని చూసి ఆమె దగ్గరకు వచ్చి ఆమెను ప్రశ్నిస్తారు. అప్పుడు క్షమ తనకున్నటువంటి కష్టాన్నంతా కూడా వారికి చెబుతుంది. ఇక అందున వారు ఆ క్షోభను ఓదార్చి దివ్య దృష్టితో సర్వము కూడా తెలుసుకుంటారు. ఇక ఈ విధంగా చెబుతారు, చూడమ్మా, నీవు గతంలో లక్ష్మీనారాయణ యొక్క వ్రతం చేపట్టి ఉల్లంఘించినందున ఈ జన్మలో భర్త అనురాగానికి దూరమయ్యావు. అయితే పూర్వీకులు నీకు సంపాదించి పెట్టినటువంటి ఎన్ని సంపదలున్నప్పటికీ కూడా ఇలా దారిద్ర్యాల పడుతున్న వెంటనే నీవు ఇంటికి తిరిగి వెళ్ళు. ఆయన వ్రతాన్ని విధానంగా కనుక చేస్తే నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా పోతాయని చెబుతారు. అప్పుడు క్షమ వారు చెప్పినదంతా కూడా నిజమేనని చెప్పి తెలుసుకొని అక్కడి నుండి తిరిగి ఇంటికి వచ్చి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ఆ రోజు రాత్రి జాగరణ చేసి ద్వాదశి రోజు లక్ష్మీనారాయణను భక్తితో పూజిస్తుంది. ఇక బ్రాహ్మణ దంపతులకు భోజనం పెడుతుంది. ద్వాదశి గడియలు దాటకుండా తాను కూడా పూజిస్తుంది. ఇలా ఒక ఏకాదశి వ్రతం చేయగానే సవితి అత్తగారు తన మనసు మార్చుకుంటుంది. ఇలా అంటుంది, అయ్యో, నాకు లేనటువంటి సుఖం నా ఆడపిల్లకైనా కానీ కలిగింది కదా అని చెప్పి ఆలోచించుకొని అప్పటి నుండి ఎంతో చక్కగా ఆధారంగా చూడటం మొదలు పెడుతుంది. ఈ భర్త కూడా ఆమె పట్ల ఇంతకు ముందు కంటే కూడా అత్యధికమైనటువంటి ప్రేమానురాగాలతో చక్కగా కలిసిమెలిసి ఉండేవాడు. ఆ దివ్య స్త్రీ పురుషులు సాక్షాత్తు లక్ష్మీనారాయణ అని చెప్పి తెలుసుకుని ఈ క్షమ 24 ఏకాదశి తిథుల రోజు అంటే 1 సంవత్సర కాలం పాటు లక్ష్మీనారాయణను సేవిస్తూ ఏకాదశి రోజు ఉపవాసం జాగరణ చేస్తూ ద్వాదశి రోజు ఒక దంపతులకు భోజనం పెట్టి ద్వాదశి గడియలు వెళ్ళిపోకుండా తాను కూడా భుజించేది. ఈ విధంగా సంవత్సర కాలం పాటు చేసి ఆఖరున ఉద్యాపన చేసుకుంటేది. అత్తగారి ఆధారం, భర్త అనురాగం రోజు రోజుకు పెరుగుతూ ఉంటాయి. ఒక ఉత్తమమైనటువంటి బిడ్డకు తల్లి కూడా అవుతుంది. ఇక ఆ దంపతులు బిడ్డతో కూడి శ్రీ సంపదలతో చక్కగా సుఖంగా ఆనందంగా జీవించసాగారు. తెలుసుకున్నారు కదండి, ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి కలిగినటువంటి సుఖాలు, సౌఖ్యాలు, వారు పొందినటువంటి అనుభవాలు ఈ కథల ద్వారా మీ అందరికీ కూడా తెలియజేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మనందరిపై కూడా లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా స్వామిని వేడుకుంటూ ఈరోజు ఈ వివరణకు ఇంతటితో ముగిస్తున్నాను. మనకు చక్కని వివరణతో అలా కలుసుకుందాం. నమస్కారం.